Daily. Taste the Daily. నల్గొండ జిల్లా వాడపల్లి పోలీస్ స్టేషన్లో కీచక కానిస్టేబుల్ పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పాలకూరి నాగరాజు అనే కానిస్టేబుల్ మాయమాటలతో నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి అబార్షన్ టాబ్లెట్ల ద్వారా గర్భాన్ని తొలగించాడని ఆరోపించింది. రోజు శారీరక మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. రాజకీయ నాయకుల అండదండలతో పిటిషన్ వెనక్కి తీసుకోవాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని వాపోయింది. కానిస్టేబుల్ పాలకూరి నాగరాజు గతంలో కూడా అవినీతి ఆరోపణలపై జైళ్ల శాఖ సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. నన్ను చేసుకుంటా అని చెప్పింది. చెప్పి నా దగ్గర తర్వాత నన్ను అదో ఇదో చెప్పి నన్ను బలవంతం చేసిండు. నేను కూడా చేసుకోవడానికి ఇష్టమే కమిట్ అయ్యా. తర్వాత ఇట్లా కొన్ని రోజులు నడిచిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. తను పెళ్ళికి ప్రెగ్నెన్సీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నన్ను తీపిచ్చిండు. తర్వాత ఏంది ఇట్లా మరి ఎప్పుడు చేసుకున్నా ఏందని అడిగేసరికి తను నన్ను వాళ్ళతో ఇట్లా నాకు ఫోన్లు చేసిన మెసేజ్లు చేసిన నన్ను వస్తే నేను చంపిస్తా అని చెప్పేసి మా నాన్నకి ఇట్లా ఇట్లా పంపించిన ఒకళ్ళ ద్వారా దాంతో నేను భయపడి అసలు ఏంది అసలు విడాకులు అయ్యా లేదా అసలు తన వైపు ఎందుకు విడాకులు ఇచ్చింది ఎక్కడుంది ఏందని కనుక్కోవడానికి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ హాస్పిటల్లో చేస్తుందని చెప్పేసి ఇట్లా తెలిసింది. తన దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా అసలు ఏం జరిగింది ఏందని నేను అడిగితే ఆమె తనని ఎంత టార్చర్ చేసిందో, తను ఎన్నో ఇబ్బందులు పెట్టిందో, తను ఎంత బాధకు గురైందో తెలుసుకోవడానికి చెప్పింది నాకు. ఇట్లా తర్వాత ఇద్దరు అనుకున్నాము, ఇద్దరు అనుకుంటా విడాకులు అయినాయి అని చెప్పిండు. తనేమో విడాకులు కాలేదు, నా పిల్లల కోసమే నేను మా పిల్లల కోసమే నేను అతని కోసం ఎదురు చూస్తున్నాను ఆమె ఏడవటం మొదలుపెట్టింది.